హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఈ రోజు మనం ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. వీడియోని లైక్ చేసి ఇక వీడియోని చూసేయండి. నెంబర్ 1, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక రహస్యమైన బస్సు అలాగే చాలా రహస్య రీతిలో మాయమైపోయిన ఒక అబ్బాయి ఇదే ఈ మూవీలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఒక బస్సు ఉంటుంది. 25 ఏళ్ల క్రితం అది మాయమైపోయింది, కానీ ఇప్పుడు అది మళ్ళీ తిరిగి వచ్చింది. ఇది ఇన్స్పెక్టర్ రుద్ర యొక్క కథ. ఒక మంత్రి కొడుకు మాయమైపోతాడు. దాంతో ఈ కేసు ఇతనికి ఇస్తారు. అతను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు మరియు ఈ కేసు ఒక పురాతనమైన బస్సుతో లింక్ అయి ఉంటుంది. అది 25 సంవత్సరాల క్రితం మాయమైపోయిన బస్. ఏ విధంగా అయితే అతను ఈ కేసుని ముందుకు తీసుకెళ్తాడో అదే విధంగా అతనికి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అసలు అతనికి ఏం అర్థం కాదు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంటుంది. చూసే వాళ్ళకి మనకు కూడా ఏం అర్థం కాదు. ఈ మూవీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు దీన్ని మొత్తం చూడాలి. ఈ మూవీ పేరు రుద్ర గరుడ పురాణ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 2, మూవీ పేరు స్టోలెన్. ఇది 2023లో వచ్చింది. ఈ మూవీ IMDb రేటింగ్ 7.3 గా ఉంది. ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో మీరు ఇద్దరు అన్నదమ్ములు ఒక కిడ్నాపింగ్ కేసులో ఇరుక్కుపోవడం చూస్తారు. ఈ మూవీలో రైల్వే స్టేషన్ లో ఒక చిన్న పిల్లోడు మాయమైపోతాడు. అయితే ఈ కేసులో వీరిద్దరు ఇరుక్కుపోతారు. అయితే దాని తర్వాత వాళ్ళతో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. అయితే ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు, అది కూడా తెలుగులో. నెంబర్ 3, ఉదయాన్నే చెత్త క్లీన్ చేస్తున్న కొంతమందికి ఒక శవం కనిపిస్తుంది. అయితే చాలా రహస్య రీతిలో ఆ శవం పూర్తిగా నల్లగా మారిపోయి ఉంటుంది. అయితే కొత్తగా ఎవరో డ్రగ్ అడిక్ట్ మరియు సీరియల్ కిల్లర్ నగరంలోకి వచ్చాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఈ కేసు ఒక పోలీస్ ఆఫీసర్ కి చాలా పర్సనల్ అయిపోతుంది. ఎందుకంటే అతని కూతురు కూడా ఇదే విధంగా చనిపోయి ఉంటుంది. అతను ప్రత్యేకంగా ఈ కేసు కోసమే ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడికి వస్తాడు మరియు అతను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కేవలం ఒక్క సాక్ష్యంతోనే ఈ కేసుని అతను ఎలా సాల్వ్ చేస్తాడో మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో కిల్లర్ ని తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని వాడతారు. అది చూస్తే మీరు షాక్ అవుతారు. నిజంగా ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. మీకు సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. పోలీస్ ఆఫీసర్ కి ఒక స్టూడెంట్ దొరుకుతాడు. అతను కంప్యూటర్ కంటే చాలా మెరుగ్గా ఆలోచిస్తాడు. అతని ముందు AI కూడా పని చెయ్యదు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ పేరు మార్గన్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 4, లోహిత్ అనే వ్యక్తి చాలా ప్రశాంతంగా అమాయకంగా ఉంటాడు. అతను ఎడమ చేతితో అన్ని పనులు చేస్తాడు. ఇదొక్కటే అతని ప్రధానమైన గుర్తింపు. అయితే దీని వల్లే అతనికి సమస్య వస్తుంది. అతను ఉంటున్న ఫ్లాట్ లో ఒక అమ్మాయి శవం దొరుకుతుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇతని మీద డౌట్ ఉంటుంది. అదే విధంగా ప్రతి సాక్ష్యం మరియు ప్రతి శవం దగ్గర ఉన్న ఆధారాలు అన్ని కూడా ఇతని వైపే వెళ్తాయి. ఇది ఒక నార్మల్ కేసు కాదు, ఎందుకంటే ఈసారి హత్య చేసింది ఎవరో అస్సలు తెలీదు. అదే విధంగా హత్యలు చేయడం అతని అలవాటు. అయితే పోలీసులు చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నారు. దాని వల్ల ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ ఉన్నాయి. ఎవరు కూడా పూర్తిగా నిర్దోషిగా బయటపడరు. లోహిత్ గతంలో ఉన్న అతని దరిద్రం, అదే విధంగా చుట్టుపక్కల జరిగిన చెడు పనులు, నెగటివ్ ఎనర్జీ అన్ని కూడా అతన్ని ఆ సమస్యలో నెట్టేస్తున్నాయి. పోలీసులు నిజాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మరొక విషయం తెలుస్తుంది. దాని వల్ల అది కూడా చెడిపోతుంది. అయితే హత్యకి లోహితే కారణమా లేక ఎవరైనా అతన్ని ఇరికిస్తున్నారా అనేది మనకి ఈ మూవీని చూసిన తర్వాత తెలుస్తుంది. ఈ మూవీ పేరు ఇదేగయే అపఘాతికే కరణ. ఈ మూవీ IMDb రేటింగ్ 7 గా ఉంది. అయితే ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. దీన్ని మీరు తెలుగు సబ్ టైటిల్స్ తో చూడవచ్చు. నెంబర్ 5, ఈ మూవీ స్టోరీ ఒక మెడికల్ కాలేజ్ తో లింక్ అయి ఉంటుంది. ఈ మూవీలో ఒక స్టూడెంట్ కి ఒక సగం తల దొరుకుతుంది. దాంతో ఆమె దానికోసం శోధిస్తూ ఉంటుంది. ఆ తల ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పాతిపెట్టి ఉంటుంది మరియు ఆ శవం దగ్గర విచిత్రమైన రికార్డ్స్ ఉంటాయి. ఆ కాలేజ్ వాళ్ళు ఏదో దాచుతున్నారు అని ఆమెకు అనిపిస్తుంది. ఏ విధంగా అయితే ఫారెన్సిక్స్ టీమ్ దీన్ని పరిశోధిస్తుందో అదే విధంగా ఎన్నో రహస్యాలు బయటికి వస్తూ ఉంటాయి. ఆమె ఫ్రెండ్స్, ప్రొఫెసర్, అక్కడి ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కేసుకి లింక్ అయి ఉంటారు. అయితే ఆ మొండెం ఒక అమ్మాయిది అని ఆమెకి తెలుస్తుంది. ఆమె ఎలా మాయమైపోయింది, అది ఒక యాక్సిడెంటా లేదా ఎవరైనా చంపి అక్కడ పాతి పెట్టారా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఈ మూవీ పేరు హంట్. ఈ మూవీ మనోరమ మ్యాక్స్ లో ఉంది. నెంబర్ 6, దీన్ని చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మనం చూసేదంతా అబద్ధమా అని అనిపిస్తుంది. ఈ మూవీలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది. ఆమె చాలా సాంప్రదాయకంగా రోజు దుస్తులు వేసుకొని రీల్స్ మరియు ఫోటోలు చేస్తూ ఉంటుంది. అయితే ఆమెని ఒక ఫోటోగ్రాఫర్ ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉంటాడు, అది కూడా ఆమెకి తెలియకుండా. అయితే మెల్లమెల్లగా అది అతని అలవాటు అయిపోతుంది. ప్రతిదీ కూడా లైక్ మరియు కామెంట్ లా అనిపిస్తుంది. కానీ అతని అసలు రూపం బయటికి వచ్చాక అతని క్రూరత్వం, సైకోయిజం బయటపడుతుంది. స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ అతని సైకోయిజం, షాడిజం మనకి తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు అతను ఆమె ఫ్యాన్, కానీ ఇప్పుడు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశాడు. ఆమె అసలు నిజాన్ని అసలు అర్థం చేసుకోకుండా ఉంటుంది. ఈ మూవీ పేరు సారీ. ఈ మూవీ ఆహాలో ఉంది.